నిజమే మీకు సార్. ఎందుకంటే రాజకీయ మీకు పరమైన ఇబ్బంది అంశాలపైన ఎదుర్కోవాలి. ఇబ్బంది కక్ష కానీ ఇక్కడ ఏదన్నా ఉంటే రాజకీయంగా విజయసాయి విజయసాయి రెడ్డి రెడ్డి గారి మీద గారి యొక్క తీర్చుకోవాలి. విజయసాయి దేశం మొత్తం చూసింది నిన్న అది. దేశం మొత్తం ఈ ఈ రకంగా సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ రావటం ఏంటి, పాలకపక్షం వాళ్ళు అది దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు చాలా నిర్దిష్టంగా నిజంగా ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేసి తీరాలి. లైన్ దాటరు వాళ్ళ కార్యకర్తలు. మరి మీ నాయకులే లైన్ దాటేస్తుంటే అదే ఒకసారి అందుకే సార్ ఆలోచించండి. ఒక ఏమంటే ఆడబిడ్డని ఒక 2 విషయాలు ఆమె వ్యక్తిగత కారణాలు అవన్నీ మనకు అనవసరం. వ్యక్తిగత కారణాలు ఆమె విడాకులు తీసుకున్నారు, చెప్పారామా, చెప్పిన తర్వాత బయటకు వచ్చి ఈ విషయం మీద ఎవరో అతను చెప్పాడు, వాళ్ళకేవో ఆస్తి తగాదాలు ఉన్నాయని చెప్పాడని హైప్ చేసి కూర్చోబెట్టి మీరు కూడా కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాలో మీమ్స్ చేయటం ఎంతవరకు కరెక్టు? మీకేమి ఆదేశాలు రాలేదు ఇట్లా చేయమాకండి అని? సార్ నాకు తెలిసినంత వరకు మా సోషల్ మీడియా వాళ్ళు తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అయితే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు వ్యక్తిగత మీ విషయం బుద్ధా ఆయన బయటకు ఇంకనే వచ్చిందో, పెట్టాడండి, వాళ్ళు వీళ్ళు ఎందుకండి? మీ బుద్ధా ఇంకన్నా మీ ఎమ్మెల్సీ పెట్టాడు, వాళ్ళు ఇంకా చిన్న చూశాను. వదిలేయండి. చూశాను సార్. ఎందుకంటే రాజకీయ జీవితాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరు. అట్లాగే రామారావు గారు అవినీతి అనండి, అవినీతి గురించి మాట్లాడండి, ఓకే, దాంతో ఇబ్బంది ఏం లేదు. ఆమె చాలా సాధారణ జీవనం నుంచి మొదలుపెట్టి వాళ్ళ 100 కాసుల బంగారం ఒంటి మీద వేసుకుని తిరుగుతాను అడగండి, ఓకే. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది సార్, మీకు అది మీకు చెప్పాలి. ఎందుకంటే మదన్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్న వ్యక్తి అనే విషయాన్ని గుర్తించాలి. ఈ ట్విస్ట్ మీకు కూడా తెలిసే ఉంటది బహుశా. రాజ్యసభ సభ్యులందరూ కూడా ముక్కుమ్మడిగా వేకే కుంపటి పెట్టాలని, వేరే వాళ్ళతో కలవాలని విజయసాయి రెడ్డి గారు చేస్తున్న కుట్రలో భాగంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలియటంతో పూర్తి స్థాయిలో కేసులు తెచ్చడం కోసం తాడేపల్లి గెస్ట్ హౌస్ నుంచి జరిగిన కుట్ర. ఇది వాస్తవం. మీరు కూడా దాన్ని విశ్లేషించుకోవచ్చు. మీరెలా పడ్డారు ఆ ట్రాప్ లో? మోడీయే చెప్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడమాకని ఆయన చెప్తున్నా, అప్పుడు ఎలా మీరు ఇప్పుడు మళ్ళీ పడుతున్నారు మీరు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు బుద్ధ బ్యాంకులు లాంటి వాళ్ళే ట్యాబ్లు పడ్డారంటే నేను చాలా ఆచితూచి నిన్న కూడా 3-4 మాధ్యమాలు మాడేటప్పుడు విజయసాయి రెడ్డి గారి విషయం మాడేటప్పుడు నేను ఖచ్చితంగా చెప్పా, అది వ్యక్తిగత విషయం, ఒక మహిళపై నేను మాట్లాడదలుచుకోలేదు, ఆ వ్యక్తిగత విషయాలు నాకు అవసరం లేదు, ఇది రాష్ట్రానికి ఉపయోగపడదు అనే విధంగా మాట్లాడారు. కాకపోతే తప్పు చేయకూడదు. ప్రజా జీవితంలో ఒక నాయకుడు తప్పు చేస్తే విచారణే, కాబట్టి దాని మీద ఖండించండి, అలాంటి తప్పులు చేయొద్దండి, దాని మీద చర్య తీసుకోండి చెప్పడం. కానీ ఒక ఉద్యోగస్తురాలు లేదంటే ఒక రాజ్యసభ మెంబర్గా ఉండేటప్పుడు వాళ్ళ ఇంటర్నల్ కుట్రలు ఎన్నో ఉంటాయి. ఒకరి మీద తాళ్ళు, ఒకరి కాళ్ళు ఒకరి లాక్కోళ్ళు ఎన్నో ఉంటాయి. కాబట్టి విజయసాయి రెడ్డి గంత గొప్పగా రాజ్యసభ మెంబర్లందరినీ కూడా వేరేగా తీసుకెళ్లిపోవాలని చేస్తున్న కుట్రలో భాగంగా ఎట్లయినా ఇరికించాలని చెప్పి మదర్ని తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో ఆయన ఒక లాయర్ని పట్టుకొచ్చి ఇదందరినీ ప్రెస్ మీట్లు పెట్టారంటే ఈయనకి ధైర్యం ఏమో నాకు అర్థం కాలేదు. కానీ అటువంటి వ్యక్తిగత విషయాలపైన తెలుగుదేశం పార్టీ ఇటు వ్యక్తులు వెళ్ళకూడదు. వెళ్ళిందంటే పార్టీ అగ్రస్థానం చూసుకుంటా ఉంది. ఆల్రెడీ మేము కూడా చాలా విషయాలపైన మాట్లాడమంటే ఖచ్చితంగా చెప్పేశాం, ఇది కాదండి, ఇలా చేయకూడదండి, మీరు ఇప్పుడు శ్వేతపత్రాల గురించి మాట్లాడతాను. అలాగే విజయసాయి రెడ్డి గారి దగ్గర వాళ్ళతో ఆ మహిళతో పెట్టుకున్న బంధాల గురించి మాట్లాడదు. ఎందుకంటే అది ఖండించాలి, చేసేది తప్పు, అది చేయకూడదు. ఎందుకంటే ప్రజాహితం చెప్పండి, అంతేగాని వాళ్ళు ఎక్కడ కలిశారు, ఏ ఊరికి వెళ్ళారు, ఏం తిన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఫోటోలు ఇవన్నీ మార్పింగ్ చేయడం లేదా ఇంకో చెప్పడం అనేది సమంజసం కాదు. వ్యక్తిగత దోషునికి వెళ్ళడం అని మా బాధ్యత కాదు. కాబట్టి ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోమని చెప్పి నిన్న కూడా ట్వీట్ చేశాం. సో ఇవన్నీ పరిస్థితులు ఏంటంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు వార్నింగ్ చాలా క్లియర్ గా ఉన్నారు. వాళ్ళ కింది స్థాయి కార్యకర్తలను అనిత్యం హెచ్చరిస్తున్నారు. పార్టీ కాపాడుకుంటూ పార్టీ లైన్ దాటనేకుండా పార్టీలో